శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ఈమె ప్రధాన శత్రువు. కళలో కూడా ఈమె పేరును కూడా తలచెవద్దు. ఏ పేరు కలిగినటువంటి స్త్రీ మీకు జన్మ జన్మలకు శత్రువో తెలుసా? ఆమె వలన మీ జీవితం ఎంత సర్వనాశనం అయ్యిందో, మీ యొక్క కష్టాలు అన్నింటికీ ఈమె ప్రధాన కారణం అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఏ పేరు కలిగినటువంటి స్త్రీ మీ జీవితంలో కష్టాలు ఎదుర్కొనేలాగా చేస్తుందో, ఏ పేరు కలిగినటువంటి స్త్రీని కలలో కూడా మీరు అస్సలు తలచకూడదు, తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీ జీవితంలో ఉన్నతవంతమైనటువంటి పరిస్థితులు చవి చూస్తూ ఉంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి. నలుగురిలో మీకు పేరు మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చూసి ఓర్వలేనటువంటి ఒక స్త్రీ మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేసే ప్రయత్నాలు అన్ని రకాలుగా చేస్తూ వస్తుంది. ఆమెకు మీరు జీవితంలో స్థిరపడ్డం అస్సలు ఇష్టం లేదు. ఎందుకు అన్నట్లయితే గనక వారికన్నా మీరు బాగుంటారు. వారికన్నా మీ యొక్క తీరు బాగుంటుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ యొక్క అన్ని రకాలైనటువంటి లక్షణాల్లో ఆమెకు అస్సలు మింగుడు పడ్డం లేదు. మీ జీవితంలో మీతో బాగానే ఉంటుంది. మీతో ప్రేమగా ఉంటుంది. మీకు చాలా ప్రియమైన వారు అయితే వారిని అస్సలు నమ్మొద్దండి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ స్త్రీ అవకాశం వస్తే మిమ్మల్ని నట్టేట ముంచేస్తుంది. ఆ స్త్రీ మరెవరో కాదండి. ఈ పేరు ఈ అక్షరంతో మొదలు అయ్యే స్త్రీనే. ఎస్ అక్షరము, ఆర్ అక్షరము, ఎస్హెచ్ అక్షరము, ఈ 3 అక్షరాల్లో ఏ అక్షరంతో మొదలైన స్త్రీని అయినా మీ జీవితంలో ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. వారు ఎవరైనా సరే, మీ జీవితంలోకి నూతనంగా వస్తున్న వారు అయినా సరే, మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నవారు అయినా సరే, స్నేహితులైనా, మిత్రులైనా, తెలిసిన వారు అయినా, ప్రియమైన వారు అయినా, ఎవరైనా కూడాను ఈ అక్షరాలతో కలిగినటువంటి స్త్రీని మీ జీవితంలో అస్సలు ఉంచుకోవద్దు. ఒకవేళ మీ ఇంట్లో మీ యొక్క రక్త సంబంధికులు అలాంటి వారు అయితే గనక వారితో అప్రమత్తంగా ఉండండి. తగాదాలు పెట్టుకుని, తగువులు పెట్టుకుని వారిని ఇబ్బంది పెట్టవద్దండి. కానీ వారి యొక్క సలహా సూచనలు మాత్రం పరిగణలోకి అస్సలు తీసుకోవద్దు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోండి. వారు ఏది చెప్పినా ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టండి. వారు తెలుసో తెలియకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు. అలాగే తెలిసి మిమ్మల్ని మోసగించాలని చూడవచ్చును. కానీ మీ యొక్క జీవితంలో వారి యొక్క సలహాలు, సూచనలు, వారితో మీ యొక్క కాలాన్ని గడపడము, ఇవన్నీ మీకు అత్యంత ప్రమాదకరము. కావున వారిని దూరంగానే ఉంచండి. లేకపోతే గనక మీ యొక్క జీవితంలో మీ లక్ష్యాలను చేరుకోలేకపోతారు. మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.